హైదరాబాద్ ఔట్ రింగ్ రోడ్డు కాల్పుల ఘటనలో తెలుగు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ ను నల్గొండ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 120కి పైగా కేసుల్లో నిందితుడైన శ్రీకాంత్ ను బొంగుళూరు ఎగ్జిట్ వద్ద పట్టుకునే క్రమంలో అతడు పోలీసులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి తలకు గాయమైంది. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి స్వల్పంగా గాయపడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ నల్గొండకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ అతన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. అయితే ఇప్పుడు దాకా మనం చేసిన ఇన్వెస్టిగేషన్ లాంటి ఇప్పుడు దాకా ఆయనతో మాట్లాడిన ఇంట్రాగేషన్లో కూడా సుమారు 42 కేసుల వరకు అతను నేరము ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఈ ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్స్ అయినాయి ఇవన్నీ కూడా మనం నిర్ధారణ చేసుకొని ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ ప్రాపర్టీ అంతా కూడా ఎక్కడ అమ్మడం జరిగింది, ఎక్కడెక్కడ ప్రాపర్టీ ఏ టైంలో కూడా ఇవన్నీ కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగిందో కూడా మనం మళ్ళీ మొత్తం ఒకసారి స్పెషల్ టీమ్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మనం దీనికి ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది పక్కా సమాచారం మీదనే సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇది పట్టుకోవడం జరిగింది. మన దగ్గర నల్గొండలో 8 కేసుల్లో 3 కేసులలో కూడా ఫింగర్ ప్రింట్ మనకి దొరకడం జరిగింది. అదేవిధంగా మిగతా 2 కేసులలో కూడా మనకి సీసీటీవీ ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 7 కేసులలో ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. మిగతా కొన్ని కేసులలో కూడా సీసీటీవీ ఆధారాలు ఉన్నాయి. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇతని మీద దీనికన్నా ముందు 2018 వరకు కూడా 26 కేసులు ఉన్నాయి. అందులో 2007లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది నర్సాపురంలో. అక్కడ ఒక టీచర్ని కూడా వీళ్ళు చంపడం జరుగుతుంది. సో ఇంత గ్రావిటీ ఉన్న పర్సన్, ఇంత గ్రావిటీ ఉన్న కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకుంటూ మనము వీళ్ళని చేజ్ చేసుకొని నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపిన తర్వాత తదుపరి విచారణ